గత సంవత్సరం దాదాపుగా 45-50 వేలు మిలియన్ కేజీలు పంట వచ్చింది. గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా మొగ్గు చూపి అందరూ ఈ నల్లబల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా 85 మిలియన్ కేజీలు నల్లబల్లి ఉత్పత్తి అయింది. ఒకేసారి 2-3 వంతులు ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు. మేము మళ్ళీ గత నెలలో రైతుల దగ్గరికే వెళ్ళి పొలాల్లో స్టాక్ అంతా చూసి కంపెనీలో ఏ విధంగా ఇది సేల్స్ చేస్తున్నారో చూసి ఒక సమావేశం పెట్టి స్పష్టంగా మేము మళ్ళీ కంపెనీలకు అన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చినా సరే కొనుగోళ్లు చాలా మందకొడిగా సాగుతున్నాయి. మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జీపీఐ కానీ ఐటీసీ కానీ మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా 25 మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది. అంటే 85 మిలియన్ కేజీలు పొగాకులో 25 మిలియన్ కేజీలు పొగాకే కొనబడింది. మిగిలిన పొగాకంతా కూడా పొలాల్లో ఉండడం వల్ల వర్షాలు పడడం వల్ల దీనన్నింటికి మించి అసలు కంపెనీలు కొంటాయా లేదా, మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈవేళ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని 2 కంపెనీలు జీపీఐ ఐటీసీ తప్పనిసరిగా 20-25 మిలియన్ కేజీలు నల్లబల్లి కొనాలని చెప్పి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా మేము ఈసారి కొంటామని చెప్పి సమాచారం ఇచ్చారు. దీంతో పాటుగా అనేక చిన్న కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికి 20 మిలియన్ కేజీలు పొగాకు కొంటామని వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ కొన్న తర్వాత కూడా ఇంకా ఒక 20-25 మిలియన్ కేజీలు పొగాకు ఇంకా ఉండిపోతుంది. దీన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే మనకి రైతులు ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదని ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. మిగిలిపోయినటువంటి ఈ 20-25 మిలియన్ కేజీలు నల్లబల్లి పొగాకుని మార్క్ఫెడ్ ద్వారా ఇమీడియట్ గా కొనుగోలు చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలని రేపటి నుంచే అమలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డులను గుర్తించాం. పచ్చూరు, ఇంకొల్లు, ముద్దూరు, పెద్దనందిపాడు, పత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు ఈ 7 మార్కెట్ యార్డుల్లో ఏదైతే మా మార్క్ఫెడ్ నుంచి ఎవరైతే రిటైర్ అయినటువంటి